కళా వెంకట్రావు గారు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, లేకపోతే కోన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళు చాలా మంది అర్హమైన వాళ్ళు ఉన్నారమ్మా. తర్వాత ఒక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా ఉంటది. కాబట్టి అర్హమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిపాలనా కాలం ఈ 5 years టర్మ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి చాలా క్రూషియల్. ఇది క్లిష్టమైన సమయంలో, అంటే ఒక దుష్పరిపాలన, ప్రతిపక్షాల మీద ప్రజల మీద కూడా దాష్టికాలు చేసే ఒక ప్రభుత్వాన్ని తీసేయటం, అందులో తిరుగులేని మెజార్టీతో వచ్చిన ప్రభుత్వాన్ని ఓడించడం, అంటే ప్రజలు కూడా అందరూ కూడా సహకరించారు. ప్రజలు కూడా వాళ్ళు బాధలు పడ్డందుకు ఈ ప్రభుత్వం మార్పు కోరుకున్నారు. కాబట్టి ఎక్కువ ఫలితాలను ఆశిస్తున్నారు. కాబట్టి మంత్రివర్గం కూర్పులో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రేపు స్పీకర్ విషయంలో కానీ, డిప్యూటీ స్పీకర్ విషయంలో కానీ ఇదంతా సమగ్రంగా ఉన్నప్పుడే ఒక శాసనసభ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేసినట్టు. శాసనసభ వ్యవస్థలో కీలకం స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కూడా. కాబట్టి వీళ్ళందరినీ రేపు స్పీకర్ గా ఎంపిక చేసే వ్యక్తిని కూడా ఒక కమాండ్ గా చేయగలిగి మంచి రెస్పెక్టబిలిటీని కమాండ్ చేసే వ్యక్తినే పెడతారు.